హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శైలజ కృష్ణమూర్తి. ఈరోజు నేను వీడియోలో మీకు పర్ఫెక్ట్ దోశ అండ్ ఇడ్లీ బ్యాటర్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించబోతున్నాను. మరి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇడ్లీ పట్టుకొని చూసారండి, చాలా సాఫ్ట్గా ఉందండి, ఫ్లఫీగా ఉంది. అలా నోట్లో పెట్టామంటే ఇలా కరిగిపోవాల్సింది. దీంతోపాటు నేను పీనట్ చట్నీ కూడా ప్రిపేర్ చేశానండి, బట్ రెసిపీ ఇక్కడ నేను అప్లోడ్ చేయలేదు. ఇన్ కేస్ మీకు ఈ రెసిపీ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి, మీకోసం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. మరి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. సో దోశ బ్యాటర్ కోసం నేను ముందుగా ఒక గ్లాస్తో 5 కప్స్ ఆఫ్ రేషన్ రైస్ తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫెంగరక్ సీడ్స్ అండ్ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చెనా దాల్. అలాగే నేను ఏ కప్తో అయితే మెజర్మెంట్ తీసుకున్నానో అదే కప్తో 1 గ్లాస్ ఉర్దు దాల్ తీసుకున్నాను. అలాగే దాంతోపాటు 1 కప్ సాబుదానా అండ్ 1 కప్ ఫార్ బాయిల్ రైస్, అదేనండి ఉప్పుడు బియ్యం. అలాగే 1 కప్ అటుకులు. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా మిక్స్ చేసుకొని 3 to 4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి. సో వాష్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకొని 3 to 4 అవర్స్ అలాగే వదిలేయండి. సో అలా 3 to 4 అవర్స్ వదిలేసిన తర్వాత సో మనకు దోశ బ్యాటర్ అండ్ ఇడ్లీ బ్యాటర్ ఫ్లఫీగా రావాలి కదండి. మరి దానికోసం నేను ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ తీసుకొని అందులో 1 కప్ రైస్ ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇది మనం మిక్సీ పట్టుకోవాలి అనుకునే హాఫ్ అన్ అవర్ ముందు యాడ్ చేస్తే సరిపోతుందండి. చూడండి మనకు దోశ బ్యాటర్ ఎంత పర్ఫెక్ట్గా ఫ్లఫీగా వచ్చిందో చూడండి ఒకసారి. సో మీకోసం నేను ఇక్కడ చూపించడానికి కొద్దిగా దోశ బ్యాటర్ పక్కన తీసుకున్నానండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ వంట సోడా యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసిన మిశ్రమాన్ని ఒకసారి ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఇడ్లీ కోసమని ఇక్కడ నేను ఆయిల్ అప్లై చేస్తున్నానండి. సో ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక మన కన్సిస్టెంటీ కూడా కరెక్ట్గా ఉంటేనే మనకి దోశ అయినా ఇడ్లీ అయినా కరెక్ట్గా వస్తుందండి. మనకి ఇడ్లీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొద్దిగా లెస్ వాటర్ యాడ్ చేసుకోండి. మీరు దోశ కావాలంటే కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి మనకి ఫ్లవీ ఇడ్లీ రెడీ అయిపోయింది. For more videos, please like, share and subscribe to my YouTube channel శైలజ కృష్ణమూర్తి. ఈ రెమెడీ ఖచ్చితంగా ఒకసారి ఫాలో అయ్యి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో తర్వాత మీరు ఇంకెప్పుడు బయట అసలు ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ కొనండి, నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. If you like my videos, please don't forget to click on bell icon. Thank you. Love you viewers.